అసిస్టెంట్ వాళ్ళు లవ్ స్టోరీలు అవి వింటారు, హెల్ప్ చేస్తారు. సో మీరు ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మీకు లవ్ స్టోరీ లేకుండా ఉండదు 10 మంది లవ్ స్టోరీ ఎప్పుడు కూడా మనిషికి కోపం ఉండాలి, ప్రేమ ఉండాలి, లవ్ ఉండాలి, లవ్ చేయాలి, లవ్ చేపించుకోవాలి. ఇవన్నీ మనిషికి కావాల్సిన ఉండాల్సిన లక్షణాలు ఉండాలి. లేకపోతే వీకర్. నేను చెన్నైలో ఫైటర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక ముస్లిం అమ్మాయి డాన్సర్ రఫీ అనే అమ్మాయి ఉంది. నేను లవ్ చేశాను అనుకుంటున్నాను. నాకు తర్వాత చేసింది నేను లవ్ చేయలేదని నాకు తర్వాత తెలిసింది. ఏంటి అర్థం కాలేదు. చూడండి ఎలా ఉంటుంది టేస్ట్. అంటే ఏది కూడా మీరు ఏంటంటే ఫ్రాంక్గా ఆర్ట్ఫుల్గా ఉంటే అదే ఒక క్లారిటీ వచ్చిందని నాకు అర్థమైంది. అమ్మాయి లవ్ చేశాను, పెళ్లి చేస్తాం అనుకున్నాను, బెదర్తో చెప్పాను, ఇద్దరం ఒకసారి చేసుకున్నారా, నేను ఇట్లా చేయాల్సి వచ్చింది. సరే వాడు యాక్సెప్ట్ చేశాడు. ఒక అమ్మాయి ఏదో గుడి దగ్గరికి వచ్చి మాట్లాడుకున్న సమయంలో ఇట్లా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న నేను ఫ్రాంక్ మేము ఫిక్స్ అయిపోయా నేను చేసుకోవాలి. సరే ఇంకా ఏరే అమ్మాయితో వాడు చేసుకుంటాడు. సరే భగవంతుడు ఇట్లా అనుకున్నాడు. నా లవ్ని యాక్సెప్ట్ చేశాడు వాడు. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఒకరోజు వచ్చింది, మాట్లాడింది, లవ్ చేయాలనుకున్నా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అమ్మాయి నేరుగా నేను చెప్పిన మాటల ప్రకారం ఫ్రాంక్గా ఆ రోజు బయటకు వెళ్ళిపడింది. సరే నేను కరెక్ట్ కాదు, ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకోవాలని ఫస్ట్లో ఏమార్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నీ మంచితనం, నీ ఫ్రాంక్, నీ చూస్తాను నాకు ఏమార్స్ నాకు తెలుసు. ఆ అమ్మాయి డాన్సర్ సంగతి కూడా మాకు తెలియదు. రోడ్లో వెళ్తుంటే మంచి నచ్చింది, లవ్ చేసాం అంతే. ఆ అమ్మాయి ఫ్రాంక్గా అంటే ఏది కూడా ఫ్లాటీగా ఉంటే అవతలలో ఉన్నదని చెప్పి అప్పుడు ఇట్లా నేను నిన్ను ఏమార్స్ తెలుసుకోలేదు. నీ సిన్సియారిటీ, నీ మనస్తత్వం, నీ మెంటాలిటీ నాకు నచ్చింది. అంటే పెళ్ళైంది అంటే అమ్మాయి మ్యారేజ్ డైవర్స్ అయింది అమ్మాయి. ఆ తర్వాత మా మంచి ఫ్రెండ్లీగా చూస్తే మా మాట ఫ్రెండ్లీ అయింది. తర్వాత మేము మ్యారేజ్ మేము ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మాయి ఫ్రాంక్ చెప్పి లీగ్ మాడుతున్నాము సరదాగానే, మ్యారేజ్కి నేను అర్హత కాదు మీకు, అలా నా మ్యారేజ్ అయింది అని చెప్పింది అనమాట. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్స్ అంతా. అప్పుడు నాకు అంటే లవ్ చేసిన అమ్మాయి పోతున్నప్పుడు ఏడుపు రావాలి, నాకు ఏడుపు రాలేదు అనిపించింది. ఏడుపు రాలేదు నాకు. ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది, నేను నీకు కరెక్ట్గానే వెళ్ళిపోయింది. అప్పుడు నాకు నేను ఫీల్ అవుతున్నా, లవ్ వెళ్ళినప్పుడు ఏమైనా ఏడుతారే, ఈ కోసుకుంటారు, లవ్ అయినప్పుడు బాధగా ఉంటుందే, ముందు అవుతారే, నాకు లవ్ ఏడుపు రావట్లేదు ఏంటి అనుకున్నా. అంటే నేను లవ్ చేయలేదు అర్థమైంది అప్పుడు. అంటే నిజమైన లవ్ కాదేమో, అంటే నాకు కనెక్ట్ అవ్వలేదని చెప్తుంది. అది నా మంచి ఎక్స్పీరియన్స్. అది తర్వాత ఫ్రెండ్షిప్గా ఉంటా, సరదా మాట్లాడతాను అన్నమాట. ఇది ఆ మార్గం మాట్లాడతాను. ఇది మా బెదర్కి ఊర్లో మాకు చిన్న వయసులోనే మేము ఊర్లో పనిచేసేటప్పుడు, ఎక్సైజ్ పనిచేసేటప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసాం. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో అన్నలు గొడవ పడ్డారు, అంత అయింది. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లే పెళ్లి జరుగుతుందంటే నేను అంటే మేము ఇట్లా రావాలని భగవంతుడు ఉంటే అది జరగదు. అమ్మాయిని మేము బయట ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి మధ్యలో లేచిపోయి ఇట్లా పెళ్లి చేసుకుందాం అన్నాం. ఆ అమ్మాయి అన్నది అట్లా వద్దు, తప్పుగా ఉంటారు మీ నాన్నలు, మీ ఫ్యామిలీ కొంచెం మర్యాదగా ఉంటారా. కన్నా తర్వాత అలాగా బ్రేక్ అయిపోయింది. ఆ మాట అంటంతో అలా ఇదైపోయి అట్లా అయిపోయి ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయి అట్లా ఇదైపోయింది. తర్వాత అదే ఊర్లో ఆ ఊర్లో ఉన్న అమ్మాయిని ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. ఆ లవ్ మొత్తం వాళ్ళకి తెలుసు బాగా. అట్లా ఏంటంటే మాకు ఫస్ట్ ఊర్లో ఉండగా 16 సంవత్సరాల వయసులో మాకు ఇద్దరు కవల పిల్లల సంబంధం వచ్చింది. రామమ్మ లక్ష్మమ్మ, వాళ్ళు కవలలే, పేర్లు కూడా సేమే, రామమ్మ లక్ష్మమ్మ. ఎంత బ్యాడ్ లక్ చూడు మాకు. ఏంటో మాకు తెలియలా. మా వాళ్ళు పెద్దవాళ్ళు అంతా అన్నారు, లుంగిలు కూడా పని చేస్తా ఉన్నాం, పెళ్లి చేసుకుంటున్నాం. మేము ఏం చేసాను, మాకు ఎందుకు పెళ్ళి అన్నాం. ఊరు అంత ఏం చేయాలి, ఇంకా నువ్వు పొలం పనులు చేస్తున్నావు, ఇంకేం చేస్తావు నువ్వు అంటున్నాడు. ఏదో చేయాలి మేము అనేది ఏం తెలియలేదు కాదు, ఏదో చేయాలని మనసులో పెళ్లి చేసుకుంటే లైఫ్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారన్నవాళ్ళు ఏం చేస్తావో తెలిసేది కాదు, బట్ ఏదో చేయాలి తెలుసు. అదే ఇది మీ ముందు కూర్చునేది. అంటే మాకు తెలీదు, వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వద్దు అప్పుడు వాళ్ళు మిస్ అయిన తర్వాత మళ్ళీ ట్యూషన్ చేసుకుందామని చాలా ప్రయత్నించాం. అన్వేషణలోనే వాళ్ళు దొరకలా, మా వాళ్ళు దొరికారు. ఎన్ని కోట్ల మ్యారేజ్ చేసిన ఏంటంటే తల్లి, మనకి పుట్టేటప్పుడే మనకి లైఫ్ హిస్టరీ ఒక బుక్కే ఫైల్ చేసి బయటకు వస్తుంది. నువ్వు ఎవరు భార్య కావాలి, ఎవరు పిల్లలు కావాలి, నీ కష్టం ఏంటి, ఆ భార్య ద్వారా నేను ఇబ్బంది పడాలి, ఆ భార్య ద్వారా ఎంత నువ్వు పైలో రాలి స్లాట్లో ఉంటుంది చరిత్ర ఉంటుంది. మన అవసరపడిపోయి కొంచెం తొందరపడినందువల్ల అసలు కష్టాలే కానీ మిగిలేది. ఇట్స్ గాడ్ చూస్ మ్యారేజ్, భగవంతుడు చూసే మ్యారేజ్ కష్టమైన నష్టమైన అది. మేము లవర్స్కి నా అనుభవ ప్రకారం చెప్పేది ఏంటంటే, ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి కాకముందు అది నచ్చలేదు అనుకోండి,
నచ్చలేదని అన్నప్పుడు నచ్చలేదన్న విడిపోయినప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు అతనికి. పెళ్ళే నాకు విడిపోకుండా ముందు విడిపోతున్నాడే. అదే నేను అలాంటిది చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, నన్ను వదిలిపెట్టేసింది కంగారు పడుతుంటారు. ఎందుకంటే తల్లి ప్రతి క్షణం ప్రకృతి మారుతూ ఉంటుంది, నిరంతరం మార్పు, గాలి అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నీ మీద మంచి అభిప్రాయం పెట్టినది 10 నిమిషాల తర్వాత నీ మీద ఒక మంచి అభిప్రాయం రావచ్చు, రాకూడదని ఎట్లా అంటావు? వచ్చినప్పుడు దానికి యాక్సెప్ట్ చేయాలి. మా కూడా జరుగుతుంటుంది. మేము ఇప్పుడు చాలా మంది రేపు సినిమాకి వెళ్దాం అంటాం, సినిమా రోజు చూద్దాం, టికెట్లు బుక్ చేస్తాం, రేపు ఆ సమయానికి నేను సినిమాకి రాను అంటా. ఒక ఫ్రెండ్ అంటాడు, మీరు సినిమాకి నేను వస్తామన్నారన్నా, నిన్న వస్తానన్నా, ఈరోజు రానన్నా. నిన్న వస్తానది కరెక్టే, ఇవాళ రానున్నది కరెక్ట్. మనం అంటే కొన్ని సందర్భాలకు కొన్ని మార్చుకోవాలి కూడా. అదే ఒక ఫ్రెండ్ కోపం వెళ్ళిపోయాడు అనుకో, అసలు చేసేది ఏం లేదు. నేను చెప్పేది ఒకటి లవర్స్కి ఏంటంటే వెనక్కి ఎలాగలే స్థితిలో మనం ఉండాలి. ఏదైనా వచ్చినా తీసుకునే ఓవర్ఫ్లో అయిపోయి మనల్ని మించిపోయి లవ్ అనేది 100% డీప్లో వెళ్ళిపోయి అది కాదనగా వెనక్కి రాలేక గొయ్యి అని చెప్పి ఫీల్ అయిపోవటం అంటే కూడా 50% లవ్లో కరెక్ట్ సేఫ్, 100% లవ్ కరెక్ట్ కాదు, 50% సేఫ్. ఇటర్నల్ కాదన్నా హ్యాపీ, కావాలన్నా హ్యాపీ. అందుకని సినిమాలో 100% లవ్ కరెక్టు, నిజ జీవితంలో 50% లవ్ కరెక్ట్. మాకు తెలిసిన అనుభవం. ఎందుకంటే సేఫ్లో ఉంటాడు మనిషి అనేది ఇప్పుడు మాకు లవ్లు కొన్ని మేము చిన్న వయసులో లవ్లు చేసి అవి జరగకుండా, అంటే వాళ్ళు నోట్లో వచ్చుకొని జరగకుండా భగవంతుడు అట్టా తీసుకొచ్చి ఏ సమయంలో ఏం జరగాల మా జీవితంలో జరిగింది కరెక్ట్గా. బట్ మేము చాలా మా గాడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇంత కన్ఫైన్డ్గా, ఇంత నెమ్మదిగా ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇది ఫైట్ మీ యూనియన్తో ఏదో గొడవ ఉన్నట్టు, గొడవ పడ్డాం. నా తల్లి ప్రతి ప్రాబ్లంలో ఒక నిజం ఉందనే సంగతి మేము తెలుసుకున్నాం. ప్రతి ప్రాబ్లం మనకు మంచి చేయడానికి వచ్చిందన్న సంగతి ఈ జ్ఞానంకి వచ్చినది అర్థమైంది. ఎన్నో కష్టపెడుతున్నారంటే నిన్ను నీ మంచి గురించే. ఇప్పుడు వాళ్ళే మా గురువులు. ఇప్పుడు మేము 4-5 సంవత్సరాల ముందు తెలుగు ఇండస్ట్రీ రామలక్ష్మణ్ చాలా మంచి వాళ్ళు, మన సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ సపోర్టింగ్గా ఉంటాం అనుకున్న వాళ్ళు. మేము చెన్నై యూనియన్లో ఉన్నాం. అక్కడ ఫైటర్స్ తోటి కొంచెం వర్క్, కొంచెం టాలెంట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడు మా తెలుగు యూనియన్స్ చెప్పి కొంచెం డల్లుగా ఉండేది. వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అన్నారంటే, ఇక్కడ మీరు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తాం, తెలుగు డబ్బులు ఇస్తున్నట్టు మన యూనియన్ కూడా సపోర్ట్ చేయాలి మీరు, అది ఇక్కడ మెంబర్షిప్ బాగుండే అని అన్నారు. అక్కడ వాళ్ళతో వర్క్ చేయడం వల్ల మేము ఇక్కడైతే ఆ వర్క్ మేము ఫెయిల్ అవుతామని భయంతో. అప్పుడు ముందు చెప్పాను కదా నీకు, పేరు కాపాడుకోవటం కోసం అన్నవే, ఆ పేరు కాపాడుకునేదే ఈ ప్రాబ్లం అని చెప్పి ఆ పేరు కాపాడడం కోసం మేము ఇక్కడ జారమని ప్రయత్నించాను అనమాట. తెలుగు ఇండస్ట్రీలో మీరు తెలుగు సినిమాలో వర్క్ చేయకూడదని అన్నారు, బ్యాన్ చేశారు మమ్మల్ని 9 నెలలు. అప్పుడు అక్కడ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఉన్నాము. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ సినిమా ఇక్కడ మెంబర్షిప్ అయితేనే పని చేయాలి, తెలుగు ఇండస్ట్రీ చేయకూడదు అన్నారు. ఆ టైంలో అత్తారెడ్డి దారేది ఇలాంటి సినిమాలని మా మంచి సినిమాలు మాకు క్లారిటీ 8 నెలలు కూర్చున్నాం ఇక్కడ చేరలేక, చేస్తే ఓడిపోతున్న భయం తోటి వాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పుగా అర్థం చేసుకొని కోపం పెంచుకున్నాం. సినిమా ఇండస్ట్రీ బాగా కోసమే కదా మేము అంటుంది, వాళ్ళు మళ్ళీ శివ అన్నారని చెప్పి ఎలా అర్థం చేసుకుంటారు. ఈ ధ్యాన మార్గంలో వెళ్ళి విపాసనకి వెళ్ళి 10 రోజులు మౌనం ఉన్న తర్వాత అర్థమైంది తప్పు వాళ్ళది కాదు మాదే. మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారు చూడో వాళ్ళది కాదు తప్పు మాదే అని అర్థమైపోయి మళ్ళీ వాళ్ళందరికీ సారీ చెప్పి మేము ఇక్కడే చేరతామని చెప్పి మేము వాటర్ మెసేంది ఇక్కడే చేరి ఆ యూనియన్లో చేరి ఏదైతే ఫైట్లోకి చేరితే మనం అంత డెవలప్ అవ్వలేము అనుకున్నామో వాళ్ళ ద్వారా ఎంత పేరు తెచ్చిపెట్టింది. ఈరోజు 100వ సినిమా, 150 సినిమా, నాగార్జున గారి 170 సినిమా, రాఘవేంద్ర గారి సినిమా, అన్ని కారణం అదే. అంటే ఏంటి, దీని వెనక ఇంత దాగి ఉంది. అందుకని మేము పొద్దున్న లేచి మెడిటేషన్ చేసినప్పుడు ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళే మా గురువులని వాళ్ళు తలుచుకుంటాం. థ్యాంక్స్, మమ్మల్ని చాలా కష్టపెట్టి మమ్మల్ని మంచి రూట్లో పెట్టారని. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీకు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట 2 వాడుకొని మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.